ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అహలి గారు, సారీ అండి, మీ పర్మిషన్ లేకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అన్నాను. యాక్చువల్గా అది బామ్మగారిని ఓదార్చడానికో లేక ఆవిడ్ని సంతోషపెట్టడానికో చెప్పిన మాట కాదు. అది నా మనసులో మాట. అవునండి, అది నేను మనస్ఫూర్తిగా చెప్పిన మాట. ఏంట్రా వీడు, నిన్న కలిశాడు, ఈరోజేదో సహాయం చేశాడు, వెంటనే పెళ్ళి అంటున్నాడని కంగారు పడకండి. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే మీరు నాకు నచ్చారు. నచ్చారు అని చెప్పడం కంటే ఇష్టపడ్డానని చెప్పొచ్చు. ఆ రోజు గుళ్ళో మీకోసం వెతికాను కూడా, కానీ ఆ తర్వాత జరిగిన పరిస్థితుల వల్ల మిమ్మల్ని కలవలేకపోయాను. కానీ సడన్గా మిమ్మల్ని ఇక్కడ చూసేసరికి ఆ దేవుడే మిమ్మల్ని నా కోసం ఇక్కడికి పంపించాడన్నంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందుకే బామ్మగారితో మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని మనస్ఫూర్తిగా చెప్పాను. చూడండి, మాదొక దిగువ మధ్యతరగతి కుటుంబం అండి. కుటుంబం అంటే అమ్మ, నాన్న, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, బాబాయ్, పిన్ని, ఇలా ఏ రక్త సంబంధాలు, బంధువులు లేని కుటుంబం. నాకు మా అమ్మమ్మ, తనకి నేను, అంతే. ఇంతవరకు నా జీవితంలో నిర్ణయాలు తీసుకునే అద్భుతాలు కానీ విశేషాలు కానీ ఏమీ జరగలేదు. ఏదో కష్టపడుతున్నాం, తింటున్నాం, ఉంటున్నాం, అంతే. ఇప్పుడు మీరు ఉన్నట్టుండి ఇలా అంటుంటే అసలేం చెప్పాలో తెలియట్లేదు. మీ నిర్ణయాన్ని కాదు అనేంత స్తోమత, అవును అనేంత ధైర్యం నాకు లేవేమో అనిపిస్తుంది. నాకు ఎవరు లేరండి. నా చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. ఒక మంచి కుటుంబం నన్ను దగ్గరికి తీసి పెంచి ఇంతవాణ్ణి చేసింది. గొప్పగా చెప్పాలంటే నిన్నటి వరకు అందరూ ఉన్న అదృష్టవంతుణ్ణి. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఎవరూ లేని అనాథని. నేను మంచోడ్నో కాదో ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది. ఇకపోతే నాకు దేశభక్తి ఎక్కువ, కోపం తక్కువ. నా జీతం నెలకి 60,000 నుంచి 70,000 వరకు వస్తాయి. వాటి ఖర్చులు అంటారా, నా జీతం మొత్తం నా భార్య చేతిలో పెడతాను. తనే ఖర్చు పెడుతుంది కాబట్టి నాకు ఆ బాధ లేదు. ఈ కాశ్మీర్లో నా ఇంట్లో నా నెల జీతం నా భార్య చేతిలో పెడదాం అనుకుంటున్నాను. నా భార్య స్థానంలో అది మీరు తీసుకుంటారా? మిలిటరీ వాణ్ణి. వందే మాత్రం, జనగణమన తప్ప సినిమాలో లాగా పాటలు కవితలు నాకు రావు.
అందుకే ఇంతకంటే ఎలా అడగాలో నాకు తెలియట్లేదు. మీ నిర్ణయం ఎస్ అయితే నాకంటే సంతోషపడేవాడు ఈ ప్రపంచంలో ఇంకొకడు ఉండడు. నో అయితే నా అంత దురదృష్టవంతుడు ఉండడు. చెప్పండి. ఏంట్రా ఏమైంది? వాడేదో బిజీగా ఉన్నట్టున్నాడు నాన్న, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సర్లే, చూసి వాడే రిటర్న్ కాల్ చేస్తాడు. అర్థమైందండి. మిమ్మల్ని నేనేమైనా ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ. ఇందిరాగారు, మీ జీతం నా చేతుల్లో ఎప్పుడు పెడుతున్నారు? అరే నేను పెళ్లి గురించి మాట్లాడుతుంటే మీరు శాలరీ ఏమన్నారు? ఇప్పుడేదో అన్నారు కదా, చెప్పండి ఏమన్నారు? ఏమన్నారు? కాశ్మీర్లో కాశ్మీర్లో మీ ఇంట్లో మా ఇంట్లో మీ జీతం నా చేతుల్లో ఎప్పుడు పెడుతున్నారు? ఎస్. ఏమండి, ది హాస్పిటల్ అండి, దించండి దించండి. ఎస్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.